ఎలా ఉందన్న మిస్టర్ బచ్చన్? బాగాలేదు. ఏం నచ్చలేదు మీకు? అసలు నాకేం నచ్చలేదు. సినిమాలో ఉండబుద్ధి కావట్లేదు. ఇంకా సినిమా ఉంది, నేను బయటకు వచ్చేస్తున్నా. చాలా మంది మాతో పాటు అంతే వస్తున్నారు. ఒక ఇంట్లో పెట్టాడు, నానే రొడ్డ స్టోరీ, పాత స్టోరీ అంటే రొటీన్ స్టోరీయా? బిలో యావరేజ్. బాగాలేదు సినిమా. అంటే కొంతమంది అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు. అసలు జనాలు కూర్చోలేకపోతున్నాం. కూడా పిచ్చాలే అన్న సినిమాని మాత్రం బాగా. వాడి అమ్మ కొత్త హరీష్ శంకర్ అంట. వాడు రెప్పలు డప్పులు కాదన్నా, సెవడప్పులు సినిమాలో సెవడప్పులే. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. రైడ్ మూవీ చూశాను 1.5 hour. ఫస్ట్ హాఫ్ ఏం లేదన్న, ఇంటర్వెల్ ప్లాట్ అంతా. ఇంటర్వెల్ మూవీ స్టార్ట్, సెకండ్ హాఫ్ అంతా పడిపోయింది అలా. సాంగ్స్ మూవీ మొత్తానికి డ్యూటీ చేసిందంటే ఓన్లీ మిక్కీ జే మేయర్. మ్యూజిక్ మొత్తం హైలైట్. రోజు గ్రేస్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఓకే. సినిమా ప్లాట్ అంతా రొటీన్ అన్న. రైడ్ మూవీని ఎంత రొట్టేసారు నొట్ట. రెప్పలు డప్పులు కాదు, మొత్తం సెవడప్పులు థియేటర్ అంతా. రొటీన్ స్టోరీ అంటారు. రొటీన్ స్టోరీని చాలా వరస్ట్ చేశాను. వరస్ట్గా హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టుకుంది గబ్బర్ సింగ్ మీద. ఉస్తాద్ భగత్ సింగ్కి అసలు వీళ్ళు తీయకండి. ఎందుకు రీమేక్ అండి? ఇంత పెద్ద హోప్ చూస్తాను. రీమేక్ అసలు వరస్ట్ అండి. అసలు రీమేకులు తీయడం కూడా కష్టం అన్నాడు కదా ఒరిజినల్ మూవీ. అనే రీమేక్ తీయచ్చున్నా. గబ్బర్ సింగ్ మూవీ ఎంత బాగుంటుంది. గబ్బర్ సింగ్ మూవీ. ఈ సినిమా మొత్తం సెవడప్పులే. సినిమా అసలు ఏం బాగుంది సినిమా అయితే. మీ అప్రూవ్ సినిమాకి తలుచుకొని మీరు అసలు ఏ దగ్గర ఉంది. ప్రీమియర్ షో వేసారండి. ప్రీమియర్ షో హనుమాన్ మూవీకి ప్రీమియర్ షో వేసారంటే అర్థం ఉంది. ఈ సినిమాకి ప్రీమియర్ షో వేస్ట్. ఈ రొటీన్ నోట్తో ప్రీమియర్ షో వేస్ట్ అన్న. డబ్బులు వేస్ట్ మాకు ఫ్యాన్స్కి. హరీష్ శంకర్ గారు నమ్మచ్చా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? ఏమో అన్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఒప్పుక ఉందన్న. అది ఫ్యాన్గా రవి గారు మీరు అసలు ఇలాంటి సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయాలండి. సినిమా మొత్తం డ్యూటీ అంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. కంబ్యాక్ కాదన్న, కంబ్యాక్ కాదు. మిక్కీ జే మేయర్ గారు చాలా గ్యాప్ వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్గా. ఆయనది కంబ్యాక్. సినిమా మొత్తం డ్యూటీ చేస్తుందంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అంతే. మ్యూజిక్ డైరెక్టర్ తప్ప ఇంకా వచ్చిన డ్యూటీ అంతా. గ్రేస్ బాగుంది. అక్కర్లేని కామెడీ వరస్ట్ స్క్రీన్ ప్లే. హీరోయిన్ జస్ట్ ఎక్స్పోజింగ్ మాత్రం ఉందన్న. హీరోయిన్ యాక్టింగ్ నో స్కోప్ అసలు. లాస్ట్ 1 అంటే రెప్పలు డప్పులు అన్నారు, మొత్తం సెవడప్పులే అనిస్తున్నాం అంతా. వేస్ట్ మూవీ అన్న. ఎలా అనిపించింది? బాగాలేదన్న, అసలు బాగాలేదు. ఈ అవుట్పుట్ పట్టుకొని ప్రీమియర్ చేశారంటే హరీష్ శంకర్ దేవుడు. అసలు ఏం బాగాలేదన్న. అంటే స్టోరీ ఏం లేదు. ఏదో ఒక చిన్న 5 minutes స్టోరీ లాగాడు తప్ప అసలు ఏం లేదు. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్తో నడిపించాడు. లవ్ ట్రాక్ అసలు ఏం లేదు, మొత్తం డొల్లా. సెకండ్ హాఫ్ కూడా ఏదో 2-3 మాస్ సీన్లు బాగున్నాయి. అండ్ సిద్ధు గెస్ట్ అపిరెన్స్ బాగుంది తప్ప మిగతా ఏం బాగాలేదన్న. అసలు ఏం బాగాలేదు. రాడ్ పాప అనవసరంగా మహారాజ్ గారికి అతను ఇచ్చిన ఒక ఛాన్స్ అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నాడు. తను మంచి రైటర్, మంచి డైలాగ్స్ అయితే చాలా బాగా రాశాడు. మంచి స్టోరీ కూడా రాసుకుంటే బాగుండేది. ఏదో రీమేక్ అని చెప్పి దానికి ఏదో మసాలా యాడ్ చేసి, లవ్ స్టోన్స్ యాడ్ చేసి మొత్తం నాశనం చేశాడు. అసలు ఏం బాగాలేదన్న. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, బయటికి చాలా మంది వచ్చేస్తున్నారు. ఇంకా సినిమా ఆడుతుంది, చాలా మంది బయటకు వచ్చారు. మినిమం 100 మంది బయటకు వచ్చుంటారు. ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్. అసలు ఏం బాగాలేదన్న. అనవసరం మహారాజ్ ఆయన పొటెన్షియల్ వెయిట్ చేస్తున్నారు. ఆయన మాస్ అయినా, ఆయన ఎనర్జీ అయినా మొత్తం వేస్ట్. అసలు స్క్రీన్ మీద కనిపిస్తుంది తప్ప కంటెంట్ ఏం లేదు. కంటెంట్ లేకుండా ఎంత చేసినా ఏం బాగుండదు కదా. అసలు ఫ్యాన్స్ అసలు వాడికి దండం పెట్టాలి. అసలు హరీష్ శంకర్ గారు ఇప్పటి నుంచి అయినా మంచి సినిమాలు తీయండి సార్. మీరు మంచి రైటరు, మంచి డైలాగ్స్ రాస్తారు, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. ప్లీజ్ అలానే మంచి స్టోరీ తీసుకొని మంచిగా రాయండి సార్. ప్లీజ్ దండం పెడతా ప్లీజ్ అన్న. సినిమా అయితే ఓకే అన్న, యావరేజ్ నచ్చింది. కానీ హీరోయిన్ హీరోయిన్ సూపర్. ఒక ఫస్ట్ సినిమా కాదు, హీరోయిన్ 100 సినిమాలా చేశాను అనుకుంటా. హీరోయిన్ కోసం రండి సినిమా చూడండి. రవీంద్ర వదిలేయండి, హీరోయిన్ కోసం రండి సినిమా. ఓకే అంతే. పర్లేదు, బాగుంది, చూడొచ్చు. చాలా మంది బాగాలేదు. పర్లేదు, యావరేజ్. సినిమా సూపర్ ఉందన్న. చిల్లుంది, ఖాళీ బురానే ఉంది మొత్తం. బాగుంది. బాగాలేదు భయ్. నార్మల్ ఇంకేం లేదు, ఓన్లీ సాంగ్స్. సినిమా బాగుందండి. పర్లేదా, కొత్తగా ఉంది, కామెడీ బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. కొత్తగా చాలా రోజుల తర్వాత సాంగ్స్ బాగా చూస్తాం. ఓవరాల్గా మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. సిద్ధు జొన్నాలు కూడా వచ్చిన స్పీక్ అవుతుంది. అండ్ సాంగ్స్ ఆర్ సూపర్. రవితేజ ఎనర్జీ ఈజ్ సూపర్. అండ్ సెకండ్ హాఫ్
లిమిటెడ్ బౌండరీస్ ఆర్ దేర్ బట్ ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్. యావరేజ్ ఏం నచ్చలేదు. మాస్ మసాలా మొత్తం ఉన్నాయి కానీ సాంగ్స్ అన్ని బాగున్నాయి, వీడియో సాంగ్స్ అన్ని బాగున్నాయి, హీరోయిన్ బాగా చూపించాలి, అదంతా కాదు. హరిశంకర్ అనిపించుకున్నాడు కానీ యావరేజ్ సినిమా అంతే. అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు మీకు ఎలా? లేదన్న అట్లేం లేదు, కరెక్ట్గా 90s సెట్ అయ్యేటట్టు పెట్టాడు. సో అంతా సెట్ అయినట్టు ఉంది కానీ యావరేజ్ అనిపిస్తుంది. రేపు టాక్ బట్టి చూడాలి. ఇంకా హరిశంకర్ సరిగ్గా లేకపోతే చూస్తే కొంచెం తేడా ఉందంటున్నారు. లేదు బాగానే ఉంది సినిమా అయితే బాగానే ఉంది. రేపు టాక్ బట్టి తెలిసిపోద్ది. నెక్స్ట్ మన హరిశంకర్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, దాని మీద బీకే పెట్టుకోవచ్చా? అవును బాగానే తీసాడు. నేను రేట్ చూడలేదు కానీ అయితే నాకు సినిమా అయితే నచ్చింది. అలాగే రవితేజ గారి ఎనర్జీ సాంగ్స్ అన్ని ఎలా ఉంటాయి? రవితేజ గారు సూపర్గా చేశారు. అసలు ఫుల్ ఎనర్జీ, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. కంబ్యాక్ ఇచ్చినట్టు సూపర్